శ్రీ గురు చరిత్ర 33వ అధ్యాయం ప్రారంభం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన 33, 34, 35 అధ్యాయాలు వివరించే అంశాలు. శ్రీగురుడు మఠంలోనే ఉంటూనే అరణ్యంలో ఒక సాధువు రూపంలో సావిత్రికి దర్శనమిచ్చాడు. ఇలా ఒకే సమయంలో వేరు రూపాలతో భక్తులను అనేక ప్రదేశాలలో అనుగ్రహించిన లీల సాయిబాబా చరిత్రలో చూడవచ్చును. ఇది దత్తస్వామి యొక్క ప్రత్యేకత. అందుకే ఆయన కాశీలో స్నాన జపాలు, మహూర్పురంలో నిద్ర, కొల్హాపురంలో భిక్ష ప్రతిదినము చేస్తాడని షిరిడి ఆరతులు స్తుతిస్తాయి. ఒక వేశ్య ఆమె వద్దనున్న ఒక కోతి కూడా రుద్రాక్ష మహిమ వల్ల ఒక రాజకుమార్తె సోమవార వ్రతం వల్ల శుభము పొందినట్లు శ్రీగురుడు చెబుతారు. వీరి ధర్మనిష్ట వీరి సాఫల్యతకు మూల కారణం. ధర్మనిష్టకు భగవంతునిపై విశ్వాసమే మూలం. భగవంతునిపై అనన్యమైన ప్రేమ ఉంటే ఆయన శాసనమైన ధర్మం మీద ప్రీతి ఎందుకుండదు? ధర్మం లేకుండా రుద్రాక్ష వ్రతము, వేదాధ్యయనము వ్యర్థమని, మిథ్యాచారమని శ్రీగురుని సూచిక. ప్రారబ్ధవశాత బాహ్య దృష్టికి వేశ్య అయిన ధర్మనిరతి గల అంతరంగము, భక్తి ఆమెకు ఉత్తమగతిని ప్రసాదించాయి. సద్గురు సమాగమనం చేత విభూది, రుద్రాక్ష కూడా అతీత ఫలితమిస్తాయని సద్గురు సమాగమనం రాక్షసులకు సైతం పరివర్తన కలిగించి ఉద్భవించగలదనడానికి రాజు పరాశర మహర్షిని, బ్రహ్మరాక్షసుడు వామదేవ మహర్షిని ఆశ్రయించిన కథలు తెలుపుతాయి. సద్గురుని ఆశ్రయించిన బాహ్యాచార పాటవం అహంకారానికి, అజ్ఞానానికి చిహ్నం. కారణం ధర్మాన్ని, సదాచారాన్ని నిశిజంగా సూక్ష్మంగా విప్పి చెప్పగలవారు వారిలో పూర్ణత పొందిన వారే అగదా. రుద్రాక్ష భస్మము దేహంపై ధరించడం అంటే వాటి చేత సంకేతించబడిన పరమాత్మ తత్వాన్ని హృదయంలో శ్రద్ధగా నిలుపుకోవటం అన్నమాట. అందుకు అవసరమైన సాధనను అన్వేషించుకుంటూ ముముక్షువు తప్పక సద్గురువును ఆశ్రయించి కర్తవ్యాన్ని తెలుసుకొని ఆచరిస్తాడు. అటువంటి శ్రద్ధాభక్తులు కలవాడు సద్గురు కృపకు పొంది తీరుతాడు. అందుకే శ్రీరామకృష్ణ పరమహంస జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యమనే కళ్యాణాన్ని జరిపించే పురోహితునిగా సద్గురువును వర్ణించారు. కథారంభము. నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. దత్తుడు, సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజామునే స్నానం చేసుకొని శ్రీగురుణ్ణి దర్శించారు. అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అన్నది. స్వామి, నిన్న నేను శోకిస్తున్నప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మం ఉపదేశించి రుద్రాక్షలు, విభూది ప్రసాదించారు. ఆయన ఎవరు? ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకింతటి మహాద్భాగ్యం కలిగింది. మరలా వారి దర్శనం మాకెక్కడ లభిస్తుంది అన్నది. శ్రీగురుడు చిరునవ్వులు చిందిస్తూ, అమ్మాయి, నీ పతిభక్తిని చూడదలిచి మేమే మారు రూపంలో నీ వద్దకు వచ్చాము. మీకు రుద్రాక్ష మహిమను తెలియజేయటానికే అవి ప్రసాదించాం. వాటి మహత్యం వలనే నీకిట్టి అభయం లభించింది. మీరు మాకు ఆప్తులు గనుక వాటి మహత్యం వివరిస్తాను.